హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈ క్లాస్లో మనము పెట్టికోట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ చేసుకున్న పెట్టికోట్ నెక్ దగ్గర చిన్న ఖర్చులు పెట్టుకోవాలి. చూడండి ఎలా పెడుతున్నారో కత్తెరతోటి. అలా కత్తెరతోటి చిన్న ఖర్చులు పెట్టి తర్వాత దాన్ని మడిపి కుట్టాలి. ఇంకా మడిపి కుట్టాక తర్వాత సైడ్లకు కింద కట్స్ దగ్గర 2 ఇంచెస్ పొడవు కుట్టుకోవాలి. తర్వాత పెట్టికోట్ని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. చివరిగా సంకల నుంచి కింద కట్స్ వరకు కుట్లు వేసేస్తే పెట్టికోట్ ఇంకా రెడీ అయినట్టే. ఇంకా ఈ వీడియో పూర్తిగా చూసి పెట్టికోట్ స్టిచ్చింగ్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి పూర్తిగా చెప్పాలంటే పెద్దగా ఏముండదు. అందుకనే నేను వీడియోని వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వకుండా మ్యూజిక్తో పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో తర్వాత నెక్స్ట్ లాంగ్ పెట్టికోట్, లాంగ్ స్టిచ్చింగ్ ఇంకా కటింగ్ రెండు ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే షార్ట్ పెట్టికోట్, లాంగ్ పెట్టికోట్ రెండు కటింగ్స్ ఒకలాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం పొడవు యొక్క కొలతలు కొంచెం తేడా ఉంటాయి. అవి ఒక్కటి చూపించి మీకు నేను స్టిచ్చింగ్ ఇంకా కటింగ్ రెండు చూపించేస్తాను. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మా వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మా వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు దాన్ని పూర్తిగా నేర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టకండి. ఇదొక మంచి మాటలా మీరు అనుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చివరి దాకా వీడియో చూసేయండి, స్టిచ్చింగ్ వీడియో. ఇది ఫాలో అవుతూ మీరు కూడా పెట్టికోట్ ఎలా కుట్టాలి అనేది నేర్చేసుకోండి. ఇది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈ వీడియో మొత్తం చివరి దాకా చూసేయండి.